Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. దక్షిణ భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అయితే రూట్స్ ఫైనల్ చేసేటువంటి క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ పాయింట్గా మారిపోతుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడం ఒక రూట్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళడం ఒక రూటు. ఈ రెండు రూట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి రూట్సే కాబట్టి వీటిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే హైదరాబాద్ టు చెన్నై రూట్లో ఒక క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లే క్రమంలో ఖచ్చితంగా తిరుపతి మీదుగానే ఈ బుల్లెట్ ట్రైన్ ని డిజైన్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ముఖ్యంగా రైల్వే శాఖ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేస్తున్నటువంటి రైట్స్ సంస్థ, అంటే ముఖ్యంగా రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి రైట్స్ సంస్థ పూర్తి స్థాయిలో ఒక కన్క్లూజన్కి వచ్చింది. హైదరాబాద్ టు చెన్నై కారిడార్లు తిరుపతి మీదుగా నడపాలని డిసైడ్ చేసింది. అలాగే జరిగితే కనుక తిరుపతి మీదుగా ప్రయాణం కేవలం 2 గంటల్లో, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో తిరుపతికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెన్నైకి వెళ్ళడానికి 2 గంటల 20 నిమిషాలు మాత్రమే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి టు తిరుపతి, తిరుపతి టు చెన్నై. ఇది హై స్పీడ్ బుల్లెట్ రైలుకి సంబంధించి ప్రస్తుతం చేసినటువంటి ప్రపోజల్స్. దీనికి సంబంధించి రైల్వే శాఖ కొన్ని ప్రతిపాదనలు రెడీ చేసింది ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కూడా. ఎందుకంటే ఈ మార్గంలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళేటువంటి రూట్ ఇదంతా కూడా. ఈ రూట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటిది. ఇది తెలంగాణ నుంచి, ఇది తమిళనాడు నుంచి. తమిళనాడులో కూడా 223 హెక్టార్ల భూమి అవసరం అంటున్నారు. ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే భూసేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ట్రాక్ విషయంలో, రైలు ట్రాక్ విషయంలో ఒక కన్క్లూజన్ తీసుకున్నారు. ముందుగా గూడూరు మీదుగా వెళితే కనుక ఇక్కడ అమరావతి అనేది పక్కా. ఎందుకంటే ఫస్ట్ విజయవాడ ప్లాన్ చేశారు, కానీ విజయవాడ కంటే ఇటు కృష్ణానది అవతలకెళ్ళి ఇటు తిరిగి రావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని అమరావతి మీదుగా గుంటూరు నుంచి చీరాల, ఒంగోలు మీదుగా కావలి, నెల్లూరు వైపు వస్తుంది. ఇక్కడ ఇటు వెంకటాద్రి తిరుపతి వైపు వెళ్లకుండా దీన్ని నాయుడుపేట మీదుగా మళ్లించాలనేది, ఒక గూడూరు మీదుగా మళ్లించాలి, గూడూరు నాయుడుపేట మీదుగా చెన్నై వైపు వెళ్ళాలనేది ఫస్ట్ వచ్చిన ప్రపోజల్. కానీ అనేక అధ్యయనాల తర్వాత తిరుపతి వెళితే మరింత ప్రయోజనవంతం అవుతుంది ఈ రూట్ అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి కావచ్చు, హైదరాబాద్ నుంచి చెన్నై కావచ్చు, అసలు ఎంత డిస్టెన్స్ అవుతుంది, ఏం జరగబోతుంది, ఈ ప్రతిపాదన మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఇంకో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసినాయి, అప్పుడే ఇన్ని కబుర్లు చెప్తారు అనేటువంటి మాటలు కూడా చాలామంది చేస్తారు. కాబట్టి ముందు చూపు లేనివాడు ఎందుకు కొరగాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ ముందు చూపు ఉంటేనే ఏదైనా విజన్. అందుకనే అనేది ఈ హై స్పీడ్ రైలు 2018-19 నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ హై స్పీడ్ రైలు 2027లో రన్ చేసే దిశగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. చాలా చోట్ల ట్రాక్ నిర్మాణం కూడా పూర్తయింది. ఆ దృశ్యాలు ఇవన్నీ కూడా లైవ్ ఉన్నాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి వీటిపైన ఎక్కువ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ ఈ ట్రాక్ 2027లో మొదటి రైలు ప్రయాణం చేయడానికి రెడీ అయ్యేటువంటి క్రమంలోనే అటు ఉత్తర భారతంలో, ఇటు దక్షిణ భారతంలో కొత్త రైల్వే ట్రాక్స్కి సంబంధించి, హై స్పీడ్ రైల్ ట్రాక్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని ఫైనల్ చేయాలని చెప్పని, రూట్స్ని ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో కృతనిశ్చయంతో ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్రణాళికని దక్షిణ మధ్య రైల్వే ఫైనల్ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ క్రమంలోనే విజయవాడ మీదుగా, అంటే అమరావతి మీదుగా వెళ్ళేటువంటి రైలు తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకోవడం అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనం రహదారి వ్యవస్థలో చూస్తే కనుక దాదాపు 11 గంటల 49 నిమిషాలు పడుతుంది హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడానికి. అలానే విమాన మార్గంలో వెళ్తే కనుక 45 నిమిషాలు పడుతుంది. కానీ రైల్వే ట్రాక్స్ సిస్టంలో మనం ఒకసారి చూస్తే కనుక రైల్ రూట్ ప్రకారం దీన్ని చూస్తే ఇదిగో ఇంత సమయం పడుతుంది. అంటే మొత్తం 13 గంటలు దాదాపుగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నేరుగా విజయవాడకు వెళ్ళి ఇటు వచ్చేటువంటిది అయితే ఇంకొంత టైం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ చుట్టూ, అంటే వరంగల్ మీదుగా వెళ్ళి వచ్చేటువంటి ట్రాక్లు అయితే కనుక మరింత సమయం పట్టేటువంటి, ఏ విధంగా చూసినా కానీ యావరేజ్గా 11 గంటల నుంచి 12 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా వేయబోయేటువంటి ట్రాక్ పూర్తిగా ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా ఇటు అమరావతి మీదుగా, ఇటు నెల్లూరు ఇటు మీదుగా తిరుపతి ఇటు వస్తుంది. కేవలం ఈ కరువులో మాత్రమే డిస్టెన్స్ పెరుగుతుంది. మొత్తం దాదాపు 770 కిలోమీటర్లు వచ్చేటువంటి డిస్టెన్స్ కేవలం 2 గంటల 20 నిమిషాల్లో అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కనుక అందుబాటులోకి వస్తే. 2026లో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని కంప్లీట్ చేసి పనుల్ని టెండర్స్ రూపంలో ఎండార్స్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకనే ఈ ప్రణాళికలను రెడీ చేస్తారు. హైదరాబాద్ చెన్నై కారిడారు, హైదరాబాద్ బెంగళూరు కారిడారు, అలానే ముంబై నుంచి ఢిల్లీ కారిడారు,
ఢిల్లీ నుంచి కలకత్తా వెళ్ళేటువంటి కారిడార్ల పైన కూడా ఇప్పుడు సమగ్ర అధ్యయనాలు చేసిన రైట్స్ సంస్థ RITES రైట్స్ సంస్థ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అధ్యయనం చేసేటువంటి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నికల్ విషయాలపైన ప్రభుత్వ రంగ విభాగంగా పనిచేసేటువంటి రైట్స్ సంస్థ వీటన్నిటిపైన కూడా అధ్యయనాలు చేస్తుంది. సో ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తిరుపతి మీదుగా వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ అంటే తిరుపతి మీదుగా వెళ్ళేటువంటి హై స్పీడ్ రైల్వే లైన్ని ఫైనల్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలనకి వెళ్ళింది. అతి త్వరలో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి సమస్యలను కనుక వేగంగా పరిష్కరించగలిగితే వీలైనంత తొందరగా భూమి పూజ చేయడం, సమస్యలు లేని చేయడం. ఎందుకంటే ఇది 3 రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాల్సినటువంటి రైల్వే ట్రాక్. అలానే బెంగళూరు వెళ్ళేటువంటి రూట్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 రాష్ట్రాలని దక్షిణాదిలో చాలా కీలకమైన రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే వీటిలో ఈ రైల్వే లైన్స్కి సంబంధించి క్లియరెన్స్ వచ్చేలోపు భూసేకరణ, అవసరమైనటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యలు వీటన్నిటిని అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచబోతున్నారు. సో అమరావతి నిర్మాణం ఒకవైపు, అలానే హై స్పీడ్ రైలు నిర్మాణం ప్రారంభమైతే హై స్పీడ్ కారిడార్లు దేశవ్యాప్తంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటికి ప్యారలల్గా దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి నేషనల్ హైవే నెట్వర్క్కి సమాంతరంగా కొత్తగా మరికొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే మొత్తం కూడా మౌలిక వసతుల కల్పనపైనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ఫస్ట్ ట్రాక్ హైదరాబాద్ టు చెన్నై ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది.